నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వర్షాకాలంలో నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా జిల్లాలో 18 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉచిత ఇసుక పాలసీ, సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటు, భూ సంబంధ అంశాలు, త్రాగునీరు సరఫరా వంటి వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించి మాట్లాడారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి ప్రశాంతి పాల్గొని మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా నివారణ కోసం ఆయా రీచ్లు, సౌండ్ బ్యాంకుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. అలాగే వేసవికాలంలో ఎక్కడా త్రాగునీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పౌర సేవలు, ప్రజా సమస్యల పరిష్కార మార్గంలో ఒకే అధికారి సిబ్బందిపై ఫిర్యాదులు వస్తున్న విషయంలో సంబంధించిన ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎస్పీ డి నరసింహ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 5 సెమీ మెకానైజ్డ్ ఇసుక రీచ్లలో మే 1వ తేదీ నుండి ఇసుక త్రవ్వకాలను నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని ఈ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇసుక కమిటీ సభ్యులకు సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లా ఇసుక కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలోని గోపాలపురం, జొన్నాడ, అమలాపురం, రావులపాడులలో నూతనంగా ఇసుక స్టాక్ డిపోలు గుర్తించి ఆమోదించినట్లు తెలిపారు. వీటికి నోటిఫికేషన్ జారీ చేసి టెండర్లు పిలిచి రానున్న మే 1వ తేదీ నుండి ఇసుక త్రవ్వకాలు నిర్వహించి స్టాక్ యార్డులకు తరలించేందుకు సన్నద్ధం కావాలన్నారు. జిల్లాలో పాత వంతెనల భద్రత దృష్ట్యా అంతర్గత రహదారులు వెంబడి 20 మెట్రిక్ టన్నులకు మించిన ఇసుక లోడుతో ప్రయాణించే లారీలు యజమాన్యాలపై కేసులు బనాయించాలని జిల్లా రవాణా అధికారిని ఆదేశించారు. నూతనంగా ఎంపిక చేసిన 5 సెమీ మెకానైజ్డ్ ఇసుక రీచ్లకు సంబంధించి అప్రోచ్ రోడ్లు, స్టాక్ యార్డుల మార్గాలను బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ ఎల్ వంశీధర్ రెడ్డి, ఆర్డీఓలు పి శ్రీకర్, కె మాధవి, ఆర్ఎండ్బి ఎస్ఈ బి రాములు పాల్గొన్నారు. మహిళలు స్వయం ఉపాధితో ఎదిగేలా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చెప్పారు. ఈ మేరకు నియోజకవర్గంలోని పి గన్నవరం, మామిడికుదురు, ఐనవిల్లి మండల కేంద్రాలలో మహిళల కోసం కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను గురువారం ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ శిక్షణ కేంద్రాల ద్వారా గ్రామీణ మహిళలు ఆధునిక కుట్టు మిషన్లపై శిక్షణ పొందుతారని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా మిషన్లు, మార్కెటింగ్ మద్దతు వంటి పలు అవకాశాలు అందించబడతాయని పేర్కొన్నారు. వారి యొక్క పని మీద వాళ్ళే ఆధారపడి ఆ కుటుంబాన్ని పోషించుకునే విధంగా వారికి ఏర్పాటు చేసినటువంటి శిక్షణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదికలు చేసిన పెద్దలకు, వేదిక ముందున్నటువంటి ఈ మామిడి మండల మహిళలకు మరియు ఇతర ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే మీరందరూ ఎంతో సంతోషంగా ఓట్లేసి గెలిపించినటువంటి ప్రభుత్వం ఇది. ఆ ఎలక్షన్ టైంలో మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు మీరు అడగడం జరిగింది, మాకు ఏం చేస్తారని. ఏజెన్సీకి తప్పనిసరిగా అంటే మీ కాళ్ళ మీద నిలబడినప్పుడు పలు ఉపాధి పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని ఆ టైంలోనే హామీ ఇవ్వడం జరిగింది. మీకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే క్రమంలో ఇప్పుడు ఎవరైతే ఇంట్లో ఉండే ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్ఫ్ ఒలింపియాడ్లో విజేతలుగా నిలిచిన రావులపాలెం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభినందించారు. ఇటీవల జరిగిన ఈ పరీక్షలలో గ్రాండ్ ప్రైజ్ గా ల్యాప్టాప్ గెలుచుకున్న సజ్జా హర్షద్ ను, మొదటి బహుమతిగా ట్యాబ్ ను అందుకున్న నంబు వివి సాయి రిత్విక్ ను ఎమ్మెల్యే దుస్తాల్వాతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఎమ్మెల్యే సత్యానందరావు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రీజనల్ ఇన్ఛార్జ్ నరేష్, ప్రిన్సిపాల్ జగదీష్, జి శివరాం, కె ప్రసాద్, వైఎస్ఎన్ మూర్తి, రాజు, ప్రభాకర్, కుమారీలు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో దివ్యాంగులకు ఉపకరణాలను ఆమె పంపిణీ చేసి మాట్లాడారు. దివ్యాంగుల స్వతంత్రతను, చలనశీలతను మెరుగుపరచడానికి ఈ ఉపకరణాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ షేక్ సలీం భాషా, కలెక్టరేట్ ఏఓ కె కాశీ విశ్వేశ్వరరావు, కోఆర్డినేటర్లు ఎంబీబీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన గురువారం ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల పనితీరును సమీక్షించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు లేవనెత్తిన వివిధ సమస్యలపై చర్చించారు. అనంతరం పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే జిల్లాలో వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకునే విధంగా ఆదేశించామన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్కు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాళ్ళు ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసి ఒక జెడ్పీటీసీగా గెలిచారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి వచ్చారు. కాబట్టి వాళ్ళు కోరుకున్నారు ఏంటంటే చిన్న గౌరవం కోరుకుంటారండి. అది మీరు అధికారులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని జెడ్పీటీసీ ఏ వర్క్ జరిగినా కూడా శంకుస్థాపనలు కానీ, ఓపెనింగ్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా పిలవాలని అధికారికి చెప్పడం జరుగుతుంది. ఇది మొదటి కాలంలోనే మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చారు. 1-2 ఉండొచ్చు, అవి ఇంకా టైం ఉంది కాబట్టి ఒక్కొక్కటి కూడా చేస్తూ ఉంటారు. ఈ రోజు చూస్తే గతంలో రోజులు ఎన్నో ఇబ్బంది పడ్డాము. కానీ ఈ రోజు ఎక్కడే కూడా ఒక గోళీ లేకుండా కూడా ప్రతి రోజు కూడా చక్కగా చూసాము. మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే ఆయన కూడా ఏడవంతంగా పనులు చేస్తూ ఉన్నారు. ఆయన గ్రామ సభలు పెట్టడం జరిగింది. 53 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభ పెట్టడం ఎప్పుడు కూడా జరగలేదు. మొట్టమొదటిసారిగా ఆయన చేయడం జరిగింది. అందరూ కూడా తోడ్పడి అధికారులందరూ కూడా పనిచేయాలని అందరికీ. ఈ సమావేశంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ జులై నెలలో వచ్చిన వరదలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చాక సక్రమంగా ధాన్యం సేకరణ జరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో పండించిన ధాన్యం ఎక్కడ విక్రయించాలో తెలియక ఇబ్బంది పడేవారని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని రాధాకృష్ణ వివరించారు. అలాగే శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్తో పాటు పలువురు జెడ్పీటీసీలు ప్రజా సమస్యలపై మాట్లాడారు. ఇంకా ఈ సమావేశంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, చిరి బాలరాజు, ఇన్ఛార్జ్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జెడ్పీ సీఈఓ ఎం భీమేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన గోవుల మరణాలపై అభిప్రాయం వ్యక్తం చేసిన ఈ సంస్థ పూర్వ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డిపై అధికార పార్టీ ధ్వజమెత్తడం అన్యాయంగా ఉందని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేసిన ఆరోపణల్లో అసత్యాలు ఉంటే డాక్యుమెంటరీ సాక్ష్యాలతో దేవస్థానం అధికారులు ఖండించాలని ఆయన అన్నారు. ఈ విధానాన్ని విస్మరించి ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా భూమన కరుణాకర్ రెడ్డిని డ్యామేజ్ చేసేందుకు అసత్యాలతో అధికార పార్టీ నేతలు, అధికారులు ప్రయత్నిస్తున్నారని రవీంద్రనాథ్ ఆరోపించారు. ఇప్పటికైనా ఆ వైఖరిని వీడి హేతుబద్ధంగా సమాధానాలు ఇవ్వాలని ఆయన సూచించారు. గోవులు
ఎక్కువగా చనిపోతున్నాయని చెప్పి అక్కడ నాయకులు భూముల కరుణాకర్ రెడ్డి గారు ఒక అభియోగం చేశారు. 100 పైనే భూములు చనిపోయినాయి, దానికి కారణాలు ఏంటి అని చెప్తే మరి ప్రభుత్వం దాన్ని సానుకూలంగా తీసుకుని వాస్తవంగా చనిపోయినాయా లేదా, చనిపోతే ఎందుకు చనిపోయినాయి, ఏ డిసీజ్తో చనిపోయినాయి, ఆహారంలో లోపమా, అది చెప్పాలి మానేసి ప్రతిపక్షం ఎప్పుడో కూడా చక్కగా ఒక అభియోగం చేస్తుంది. అంటే ఏదైతే వాస్తవం ఉందో అది ప్రభుత్వం చెప్పాలి. మరి ప్రభుత్వం చెప్పకుండా ఛాలెంజ్ చేసుకోవడం చాలా శోచనీయం. ఎప్పటికైనా సరే ప్రభుత్వం అందరినీ ఓపెన్ చేసి ఒక స్టాటిస్టికల్ డేటా, లాస్ట్ ఇయర్ ఎన్ని ఉన్నాయి గేదెలు, ఒక ఆవులు ఎన్ని ఉన్నాయి, ఈ సంవత్సరం ఎన్ని ఉన్నాయి, ఏ నెలకి ఎన్ని కొత్తగా వస్తున్నాయి, వచ్చిన ఆవులు ఎన్ని మరణిస్తున్నాయి, మరణించిన రిజిస్ట్రేషన్ ఉందా, ప్రతి ఆవుకి ఒక ట్యాగ్ పెడుతున్నారా, ఆ ట్యాగుల ప్రకారం రికార్డు ఉందా, రికార్డు బయట పెట్టండి. రికార్డు బయట పెడితే పూర్తిగా తెలిసిపోతాయి. ఒక ట్రాన్స్పరెన్సీగా రికార్డు బయట పెట్టి గత సంవత్సరం ఈ యొక్క 9 నెలల్లో ఏ నెలలో ఎన్ని వచ్చినాయి కనుక ఆవుల లిస్టు, ట్యాగ్ లిస్టు, ఇది మరణించిన కళేబరాన్ని ఎక్కడ పూరుస్తున్నారు, ఇవన్నీ చెప్పి ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా మేము. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 1,93,36,657 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 326 గ్రాముల బంగారం, 4 కేజీల 149 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెన్నాడ గ్రామస్తుల త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ఉండి ఎమ్మెల్యే కనుమూరి, హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన మంచిని ప్రజలకు చెప్పాలి, తణుకులో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి కారుమూరి. ఎస్సీ వర్గీకరణ అమలుకు ఆర్డినెన్స్ జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు తెలుగుదేశం ఎస్సీసీఎల్ నాయకులు. సోనియా, రాహుల్ గాంధీలపై కేసులు పెట్టడం పట్ల తణుకులో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మారంపల్లి గ్రామంలో చెత్త నుండి సంపద తయారీపై నిర్వహించిన శిక్షణా తరగతులు. హాజరైన పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులు. నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా జిల్లాకు అందుబాటులోకి తేనున్న 18 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మే 1వ తేదీ నుంచి ఇసుక త్రవ్వకాల పనులకు చర్యలు తీసుకోవాలి. అమలాపురంలో సంబంధిత అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. మహిళలు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. మామిడి కుదురు, ఐదువిల్లి మండలాల్లో పేర్కొన్న పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. జాతీయ స్థాయి విజేతలను రావులపాలెంలో అభినందించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలను చర్చించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు. అధ్యక్షత వహించిన చైర్పర్సన్ పద్మశ్రీ. టీటీడీ గోవుల మరణాలపై మాట్లాడిన వారిని నిందించడం ప్రజాస్వామ్య విరుద్ధం. ఏలూరులో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. 20 రోజులకు గాను ద్వారకా తిరుమల చినవెంకన్న హుండీల ఆదాయం 1,93,00,000, 326 గ్రాముల బంగారం, 4 కేజీల వెండి ప్రకటించిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.